హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమ్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము టమాటో రైస్, దీన్నే టమాటో పులావ్ అని కూడా అంటారు. దీన్ని మనం ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా దీనికోసం ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సాజీరా, పత్తా, ఇలాచీ, లవంగాలు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి, పొడుగ్గా కోసుకొని వేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని పొడుగ్గా కోసుకోవాలి. రైస్లో కానీ పులావ్లో కానీ ఇలా వెజిటేబుల్స్ కట్ చేసి వేసుకుంటే ఇవి బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే యూస్ చేయండి, లేదంటే వేరే ఏ వెజిటేబుల్ అయినా యూస్ చేయవచ్చు. కొంచెం మనము ఇది కుక్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ లోపు ఒక 3 టమాటోస్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. ఆనియన్స్ మంచి కుక్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక టమాటోని ఇలా చిన్నగా కోసుకోవాలి. మంచిగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ, అదంతా వేసుకోవాలి. అంతా వేసుకొని బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మనకి టమాటోలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే మంచిగా టమాటో అంతా ఉడికిపోతుంది. ఇలా పైకి నూనె వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు టమాటో బాగా ఉడికినట్టు. అందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఘాటు తక్కువ కావాలనుకుంటున్న వాళ్ళు ఇలా కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అంతా కలిసేలాగా బాగా కలిపి ఒక 1 మినిట్ వరకు అలా కుక్ చేసుకోవాలి. మసాలా ఐటమ్స్ వేసాం కాబట్టి కొంచెం కుక్ చేసుకున్నాక ఇందులోనే ఇప్పుడు మనము ఇంట్లో మిగిలిన రైస్ కానీ, లేదా బాస్మతి రైస్ కానీ, లేదా వైట్ రైస్ అప్పటికప్పుడు వండుకున్నదైనా సరే వేసుకొని కలుపుకుంటే టమాటో రైస్ లేదా టమాటో పులావ్ ఇది రెడీ అయిపోతుంది. అంతా బాగా కలుపుకుంటే చూసారు కదండి, స్పైసీ అండ్ టేస్టీగా అవుతుంది. రైస్ ఏదైనా పర్లేదు, మీరు లాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మిగిలిన రైస్తో కూడా ఇలా ఈజీగా చేసేయచ్చు. పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టపడి తింటారు. రైస్ కూడా మిగిలిపోయినప్పుడు చేస్తే వేస్ట్ అవ్వకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా రాత్రి డిన్నర్లోకి ఇలా యూస్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ స్పైసీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.